ఎన్టీఆర్ గారిలో నీకు నచ్చింది ఏంటి? డాన్స్ బాగా చేస్తారు. మరి ఎన్టీఆర్ గారు రితిక్ రోషన్తో వార్ 2లో రాబోతున్నారు. రితిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ కాంబినేషన్ అంటే ఎలా ఉండబోతుంది? రితిక్ రోషన్ తెలుసుగా. చాలా బాగుంటుంది. అవునా? మరి ఎన్టీఆర్ గారు అంటే రితిక్ రోషన్తో కాంబినేషన్ అంటే బేసిక్గా ఏ టైప్ ఆఫ్ రోల్ చూడాలనుకుంటున్నారు? ఆయన పక్కన విలన్ క్యారెక్టరా, ఏ టైప్ ఆఫ్? అందరూ విలన్ అంటున్నారు కొంతమంది ఏదో గెస్ట్ రోల్ అంటున్నారు. మీ స్టైల్లో ఎలా చూడాలనుకుంటున్నారు ఎన్టీఆర్ని? విలన్ అయితే అంటే ఇద్దరు ఫేవరెట్ కాబట్టి విలన్ అయితే తీసుకోలేము. కొంచెం ఏదైనా ఫ్రెండ్షిప్ లాగా ఏమైనా ఉంటే బాగుంటుంది. అవునా? విలన్ అంటే ఏమైతే ఆయన యాక్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కుర్రోళ్ళు అందరూ చూస్తారంటారు. విలన్గా ఏ టైప్లో చూడాలి అబ్బా ఎన్టీఆర్ అని చెప్పి చాలామంది అబ్బాయిలు వెయిటింగ్ అబ్బా. నార్మల్గా విలన్ అంటే కొంచెం హేటెడ్గా అలా ఉంటుంది కదా. ఇద్దరు కాంబినేషన్లో మనకి నచ్చేలాగా చేస్తే బాగుంటుంది, ఎందుకంటే ఇద్దరు ఫేవరెట్ కాబట్టి. మరి అదేవిధంగా ఎన్టీఆర్ గారు ఉన్నారు కదా, మరి ఎన్టీఆర్ గారు బేసిక్గా వార్ 2లో వచ్చేస్తున్నారు. రితిక్ రోషన్ ఎన్టీఆర్ కాంబినేషన్ కామన్గా వచ్చేస్తుంది, ఇదొకటి. మరి ఎన్టీఆర్ 31 డ్రాగన్ మూవీ అని అంటున్నారు కొంతమంది, ఇంకా డ్రాగన్ అని పెట్టలేదు. ప్రశాంత్ నీల్ అంటే కేజీఎఫ్ సెలార్ తీసినోడు. మరి ఎన్టీఆర్ని కూడా ఈసారి ఎలా చూపిస్తాడు అనుకుంటున్నారు? మసిబొగ్గులో చూపించాలనుకుంటున్నారా, మాస్ చూడాలనుకుంటున్నారా? ఎన్టీఆర్ని ఎలా చూడాలనుకుంటున్నారు? ఎన్టీఆర్ 31 మసిబొగ్గు తప్ప ఏది చూపించినా ఓకే. ఇప్పటిదాకా అవన్నీ చూసి ఉన్నాం కదా. అవునా? ఎందుకు మసిగా అంటే కేజీఎఫ్ యశ్వంత్ని చూసాం, కేజీఎఫ్ నచ్చిందా? మేము గర్ల్స్ కదా, కొంచెం అంత బాగుంటే అంటే అలా కోరుకుంటాం కదా. కలర్ఫుల్గా బటర్ఫ్లైలుగా చుట్టూ అంత బృందావనం కాలనీ లాగా అలా ఉండరు అంటే మరీ అంత కాదు. ఓకే, చూసేసాం కదా కేజీఎఫ్ అలాంటివి. ఓకే ఫైన్. సో సంథింగ్ న్యూగా ఏదో ఒకటి న్యూగా క్రియేట్ చేస్తే చూడడానికి బాగుంటుంది అని మీ ఒపీనియన్, అంతేనా? ఓకే ఫైన్. ఎన్టీఆర్ గారు తీసిన మూవీస్లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ఏంటి? దేవరా ఉంది, లైక్ ప్రీవియస్ డేస్లో బృందావనం ఉంది, చాలా ఉన్నాయి కదా. సింహ ఉంది, సింహాద్రి ఉంది, నాన్నకు ప్రేమతో ఉంది. నాన్నకు ప్రేమతో ఇష్టం. వై ఎందుకు నాన్నకు ప్రేమతో? అంత ఏంటో ఫిజిక్స్ నాకు రాదు, అందులో అంతా ఫిజిక్స్ చూపిస్తూ ఉంటారు కదా, ఆ సబ్జెక్ట్ మొత్తం బాగుంటుంది చూడడానికి, ఇంట్రెస్టింగ్. పగిలిపోయిన దాన్ని అంత మామూలుగా ఉంటాయి, క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా ఆయనవి, బాగుంటాయి అవన్నీ చూడడానికి. సో అదైతే మీకు దాని ద్వారా అది ఒక ఫిజిక్స్ ఎక్కువ ఉందని చెప్పి ఇష్టపడ్డారా దాంట్లో? అవును, అంటే బాగుంటుంది కొంచెం. ఓకే, ఎలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. ఓకే, సో ఈసారి మూవీస్ కోసం వెయిటింగ్ ఎన్టీఆర్ గారు మూవీ కోసం వెయిట్ చేస్తున్నా. ఈసారి ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు? అవార్డ్స్ ఏమైనా ఎన్టీఆర్ గారికి జూనియర్ ఎన్టీఆర్? తెలియదు, ఎక్స్పెక్టేషన్స్ ఏమో తెలియదు, జస్ట్ లైకింగ్ అంతే చూసి. జూనియర్ ఎన్టీఆర్ అంటే అసలు ఏంటి, ఏం చెప్తారు? ఒక మాస్, ఒక వైబ్, ఒక పవర్ చెప్తాను. బేసికలీ జూనియర్ ఎన్టీఆర్ గారు వార్ 2 రితిక్ రోషన్ ఉన్నారు కదా, ఆయన పక్కన రాబోతున్నారు, ఆయన మూవీలో రాబోతున్నారు. సో రితిక్ రోషన్ అంటే మామూలుడు కాదు, మరి ఎన్టీఆర్ అంటే మామూలుడు కాదు. RRR తర్వాత చూసినాము మాస్ లెవెల్, దేవరా చూసాం మాస్ లెవెల్. ఇలాంటి వ్యక్తి రితిక్ రోషన్తో కంబైన్ చేసుకొని వస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా. యాక్చువల్లీ రితిక్ రోషన్ అంటే కూడా నాకు చాలా ఇష్టం బాలీవుడ్లో, అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ అంటే మూవీ ఆబ్వియస్లీ చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను. బేసికల్లీ ఎన్టీఆర్ గారు ఏ టైప్ ఆఫ్ రోల్ చూడాలనుకుంటున్నారు? విలన్ క్యారెక్టర్ చూడాలనుకుంటున్నారా, ఏ టైప్ ఆఫ్ రోల్ చూడాలనుకున్నారు? రితిక్ రోషన్ పక్కన అందరూ విలన్ అంటున్నారు కొంతమంది, మీ స్టైల్లో మీ ఒపీనియన్ ఏం చెప్తారు? హీరో, ఆబ్వియస్లీ హీరో. ఆయనకి ఏ క్యారెక్టర్ అయినా సెట్ అవుతుందండి. అంటే బేసిక్గా మీరైతే ఏం చూడాలి? హీరోనే చూడాలనుకుంటున్నారు? హీరో. అదేంటి క్యారెక్టర్ పరంగా మూవీలో కూడా ఎక్కడైనా సరే ఆయన హైప్ పైనే ఉండాలా, కింద ఉండకూడదు, డౌన్ ఉండకూడదు? అస్సలు ఉండకూడదు. ఎందుకు? విలన్గా కూడా చూస్తే ఆయన స్టైల్ ఏంటో తెలిసిపోతుంది, విలన్ యాంగిల్ కూడా చూడాలి కదా. ఇప్పుడు హీరో కాబట్టి హీరో క్యారెక్టర్లోనే ఉండాలి. అవునా? అసలు హీరో అంటే హీరో పొజిషన్లోనే ఉండాలి లైఫ్ లాంగ్, ఒక వేరే ఉండకూడదు రోల్? అంతే, ఓన్లీ హీరో. మీలాంటి ఫ్యాన్స్ మాత్రం హీరోగా చూడాలనుకుంటున్నారు? అంతే. ఓకే, కంపేర్ టు అయితే రితిక్ రోషన్ లెవెల్లోనే ఆయన కూడా ఉండాలని చెప్పి వార్ 2లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు. మరి వార్ 2 ఎలా ఉండబోతుంది, ఏ రేంజ్లో ఉండబోతుంది? ఇండియా షేక్ అయితే ఓన్లీ రెండు స్టేట్లే షేక్ అవుతాయా? మొత్తం పాన్ ఇండియా షేక్ అవుతుంది. కమింగ్ టు మరి ఎన్టీఆర్ గారు వార్ 2 అప్డేట్స్ ఇవి. మరి కమింగ్ టు ఎన్టీఆర్ 31 మూవీ రాబోతుంది, ప్రశాంత్ నీల్ కాంబినేషన్. ప్రశాంత్ నీల్ అంటే తెలిసిందే కదా, కేజీఎఫ్ తీసినాడు, యశ్వంత్తో, ప్రభాస్తో తీసినాడు, వీళ్ళందరినీ మసిలో చూపించాడు, మాస్ ఇవన్నీ. మరి ఎన్టీఆర్ని ఎలా చూపించాలనుకుంటున్నారు? మాసా ఒక ఫ్యామిలీ పరంగా కూడా? మాస్. మసిలో చూడాలనుకుంటున్నారు, బొగ్గులో చూడాలనుకుంటున్నారా? మళ్ళీ ఎలా అయినా పర్లేదు. అవునా? ఎన్టీఆర్ మూవీ వస్తుంది అంతే, హీరో. ఎందుకంత ఫీల్ ఏంటి నువ్వు ఎన్టీఆర్ అనగానే అంత ఫీల్లో ఉండిపోతున్నావు? అదంతే అండి, ఎన్టీఆర్ అంటే ఒక వైబ్ అంతే. ఎన్టీఆర్ గారు తీసిన మూవీస్లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ అనేది బేసిక్గా అందరికీ ఉంటుంది. మీకు వరకు ఏమి లైకింగ్? టెంపర్. ఎందుకు టెంపర్గా కనబడతారనా ఎన్టీఆర్? ఆయన లుక్ బాగుంటుంది, హీఈస్ వెరీ హ్యాండ్సమ్ ఇన్ దట్. ఓ మై గాడ్, దట్. ఓకే, కమింగ్ టు ఆయనలో ఎక్కువ ఏం లైకింగ్, ఏమి ఇష్టం? హిస్ హెయిర్. ఓకే, టేస్ట్. ఓకే, కమింగ్ టు
దేవరాలో ఎలా అనిపించింది? దేవరా లుక్స్ ఎలా అనిపించింది? దేవరాని ట్రోల్ చేశారు కదా, యావరేజ్ అన్నట్టుగా ట్రోల్ చేశారు కదా. సో ఆ మూవీ పరంగా చెప్తే ఏం చెప్తారు? అనేవాళ్ళు చాలా మంది అంటారండి. ఓకే చాలా బాగుంది దేవరా మాత్రం. ఓకే, బాగా నచ్చింది. హైలైట్ సీన్, వన్ ఆఫ్ ది హైలైట్ సీన్ ఇన్ దేవరా మూవీ. ఆ షార్క్. ఓకే ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. రుతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ వార్ 2లో రాబోతున్నారు. వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉండబోతుంది? మామూలుగా ఉండదు బ్రో, అసలు ర్యాంప్ పాడి చేయడమే. అవునా? అసలు మామూలుగా ఉండదు సినిమా. ఎన్టీఆర్ గారు అంటే బేసిక్గా మనకు తెలిసిందే, మాస్ ఇచ్చబడేస్తారు. ఇవాళ రుతిక్ రోషన్ మామూలుడు కాదు, మామూలుగా ఫైట్స్ చేయడం మామూలుగా ఉండదు యాక్టింగ్. మరి వీళ్ళిద్దరూ ఒకేసారి ఒకే ఫ్రేమ్లో కనబడిపోతున్నారు కదా వార్ 2లో, అది కూడా. సో ఏంటి మీ హైప్ ఏంటి, మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? మాకైతే సంతోషమే బ్రో. మాకైతే ఇంకా ఎక్స్పోజర్ పెరగాలి, ఇంకా హై రేంజ్లోకే వచ్చేయాలి అన్నయ్య. ఓకే, అదే మా అభిమానం. అవునా? మరి ఈసారి అంటే విలన్ క్యారెక్టర్ చూడాలనుకుంటున్నారా ఎన్టీఆర్ని? రుతిక్ రోషన్ అంటే బేసిక్గా ఫ్రేమ్ ఉన్న క్యారెక్టర్ కాబట్టి ఇటుపక్క మరి కరెక్ట్గా చూడాలి బ్రో. అవును, ఎందుకు విలన్ క్యారెక్టర్ చూడాలనుకుంటున్నారు? కమింగ్ టు ఆయన కొంతమంది విలన్ క్యారెక్టర్ చూస్తే హైప్ అయిపోతాడు రుతిక్ రోషన్, హైప్ అయిపోతాడు. విలన్ క్యారెక్టర్ చేస్తే ఎన్టీఆర్ డౌన్ అయిపోతాడు అనుకుంటున్నారు. అలా ఏం ఉండదు బ్రో, అసలు హై క్యారెక్టర్ ఎదిరిపోద్ది ఎప్పుడైనా. అవునా? ఎప్పుడైనా నో రేంజ్లో ఉంటారు, హై రేంజ్లో ఉంటారు కదా బ్రో ఎప్పుడైనా సరే. ఓకే, సో మీకు ఎన్టీఆర్ వార్ 2 మీద ఫుల్ ఎక్స్పెక్టేషన్ అయితే గట్టిగా ఉంది. ఉంది బ్రో. రీసెంట్గా వచ్చిన మూవీస్ అన్నిటికీ ఒక రికార్డ్ అనేది బ్రేక్ ఇచ్చేస్తారంటారు వార్ 2లో ఇద్దరు కాంబినేషన్తో. ఇచ్చేస్తారు బ్రో, రికార్డు బద్దలు కొట్టేయటం. రామ్ చరణ్ ఎన్టీఆర్ అంటే చూసాం కదా, రామ్ చరణ్ ఎన్టీఆర్ ఒక రికార్డ్ బ్రేక్ చేశారు RRRతో. మరి రుతిక్ రోషన్ మరి ఎన్టీఆర్ అంటే వీళ్ళిద్దరు మామూలు వాళ్ళు కాదు. సో ఈసారి ఎలాంటి హైప్ ఉండిద్ది అంటారు? రెండో రికార్డు బద్దలు కొట్టడం ఈసారి. ఓకే, ఇండియా లెవెల్లో, పాన్ ఇండియా లెవెల్లో. ఓకే, కమింగ్ టు వార్ 2 డిస్కషన్ ఇది. అండ్ కమింగ్ టు ఎన్టీఆర్ 31, ప్రశాంత్ నీల్ డైరెక్టర్ అంటే తెలుసు కదా, కేజీఎఫ్ తీసినోడు యశ్వంత్ని, మరి ప్రభాస్ని కూడా ఊపేశాడు. అలాంటి వ్యక్తి మరి ఎన్టీఆర్తో మరి వీళ్ళిద్దరు కంబైన్ అయ్యి మూవీ తెస్తే ఈసారి ఎలా ఉండబోతుంది? ఈసారి ఇంకా రేంజ్ పెరిగిపోదు బ్రో. మళ్ళీ అవునా? ఎన్టీఆర్ 31 అయితే హైప్ ఉండిద్ది అంటారు ఈసారి. హై లెవెల్ బ్రో ఈసారి. చెప్పే పని లేదు, రికార్డులు బద్దలు అయిపోయినట్టు ఈసారి రికార్డులు బ్రేక్ అవుతాయి అంట. రికార్డు బద్దలు కొట్టేయటం. ఎందుకు అంత హైప్ ఇచ్చేస్తున్నాం? ఎందుకంటే ఇప్పుడు ఫ్యాన్స్ పరంగా చెప్పాలంటే మనం మాట్లాడే పని లేదు, ఎన్టీఆర్ గురించి చెప్పే పని లేదు. ఓకే, వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ఏంటి ఎన్టీఆర్? దేవరా బ్రో నాకు. అవునా? మరి ఈసారి అయితే వెయిటింగ్గా మూవీస్ కోసం, ఆయన మూవీస్ కోసం. ఎన్టీఆర్ 30 కోసం వెయిటింగ్ బ్రో ఇప్పుడు. ఓకే, ప్రస్తుతానికి థ్యాంక్ యూ. ఎన్టీఆర్ మూవీ వచ్చేస్తుంది వార్ 2లో రుతిక్ రోషన్తో కనబడబోతున్నారు ఎన్టీఆర్. మరి వీళ్ళిద్దరు కాంబినేషన్ అంటే ఎలా ఉండబోతుంది అంట? ఇండియా దద్దరిల్లిపోతుంది బ్రో, అవునా? కన్ఫామ్ అది. ఏంటి మీ హైప్ ఏంటి, మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? అసలు రుతిక్ రోషన్ పక్కన ఎన్టీఆర్ పక్కన రుతిక్ రోషన్ చూస్తే అసలు ఊహించుకుంటేనే మామూలుగా ఉండట్లా. మీకైతే ఎలా ఉండబోతుంది? అతను వాళ్ళు ఇద్దరంటే ఒక పెద్ద హీరోలే, ఒక స్టార్, పెద్ద స్టార్స్. ఇప్పుడు మన పెద్ద స్టార్స్ వస్తున్నారంటే మామూలుగా ఒక సినిమా తీయడమే థియేటర్లు బద్దలైపోతున్నాయి. ఇద్దరంటే మామూలుగా ఉంటుంది బ్రో. మళ్ళీ థియేటర్లు మాత్రం పెద్దగా బ్లాస్టే బ్రో. అంటే బేసికల్లీ ఎన్టీఆర్ గారు అంటే ఏ టైప్ ఆఫ్ రోల్ చూడాలనుకుంటున్నారు వార్ 2లో? అంటే ఎనిమి లైక్ విలన్ క్యారెక్టర్ చూడాలనుకుంటున్నారా, ఫ్రెండ్ క్యారెక్టర్ చూడాలని గెస్ట్ రోల్ అనుకుంటున్నారా వార్ 2లో? ఫ్రెండ్ క్యారెక్టర్ అయితే బాగుంటుంది బ్రో. కొంతమంది విలన్ క్యారెక్టర్ అయితే సూపర్, చూడడానికి ఎలా ఉండిద్ది, యాక్టింగ్ ఎలా ఉండిద్ది అని ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు. అంటే ఇప్పుడు విలన్ క్యారెక్టర్ అంటే ఒక ఫ్యాన్స్, ఇప్పుడు అతను హీరో అంటే మనకి ఎప్పుడైనా హీరో అని విన్ కావాలని చేస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు మన హీరోని ఒక హీరో కొడితే మనము బాధపడతాం. అంటే ఒక ఫ్రెండ్ అంటే ఫ్రెండ్కు సహాయం చేయబట్టి, ఇప్పుడు RRR ఉంది ఎగ్జాంపుల్. RRRలో అంత యాక్టింగ్ చేస్తారు ఫ్రెండ్గానే. ఇది మనకు నచ్చింది కాబట్టి ఎమోషనల్ అయ్యి చాలా ఫీల్ అయింది. అలా ఉంటుంది, అలా ఉంటుందేమో అని మనకు ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటే బెస్ట్ అనిపిస్తుంది అంతే. ఓకే, సో మీకైతే హైప్ అయితే వార్ 2 అయితే ఎక్స్పెక్టేషన్ హైప్ ఉందా బాగా? ఫుల్ బ్రో, ఇండియా బ్లాస్ట్ అయిపోతుంది. ఓ మై గాడ్. కమింగ్ టు మరి ఎన్టీఆర్ 31, కొంతమంది డ్రాగన్ అంటున్నారు, కొంతమంది అలా అంటున్నారు. మరి ప్రశాంత్ నీల్ డైరెక్టర్ అంటే మామూలు కాదు, కేజీఎఫ్ అంటే ప్రభాస్తో మూవీ తీశాడు, యశ్వంత్తో మరి మసిలో చూపించాడు హీరోస్ని. మరి మన ఎన్టీఆర్ని అలా చూపిస్తారనుకుంటున్నారు అంటే ఈయన కూడా మసిలో చూపించాలి, కేజీఎఫ్ లుక్లో చూడాలనుకుంటున్నారా? అలా ఉండదు బ్రో. మామూలుగా అంటే మామూలుగా ఒక ట్రెండ్గా ఏదన్నా కొత్త క్యారెక్టర్గా అది అలా అనుకుంటున్నాం బ్రో. వస్తే మంచిది అని అనుకుంటున్నాం. ఇచ్చపడేస్తారంటారా మరి ఇద్దరు కాంబినేషన్? అంటే ప్రశాంత్ నీల్ అంటే ఎన్టీఆర్ మళ్ళీ మామూలుగా ఉండదు అంటారు, వీళ్ళిద్దరు బాండింగ్ అంటే డ్రీమ్ ప్రాజెక్ట్ అంటున్నారు. ఖచ్చితంగా బ్రో, నేను చెప్తున్నా కదా ఇండియా బ్లాస్ట్ అయిపోతుంది అని. ఓ మై గాడ్. ఎనీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు ఎన్టీఆర్కి రాబోయే మూవీస్ ద్వారా? ఏమైనా అవార్డ్స్ కానీ ఏమైనా గతగా రికార్డు ఏమైనా తిరగరాయచ్చు అంటారు? ఖచ్చితంగా కొత్త రికార్డును సృష్టించింది బ్రో. ఓకే, ఎన్టీఆర్ గారు తీసిన మూవీస్లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ఏంటి? మనకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ మూవీ అంటే ఒక దమ్ము కానీ, ఒక టెంపర్ కానీ ఇలా ఉన్నాయి వాళ్ళు, అవే దానిలోకే ఇస్తా బ్రో అయితే. ఓకే, ఎక్కువగా ఆయనలో ఏమి ఇష్టం మీకు ఎన్టీఆర్లో? అతని గుణం మంచిది బ్రో. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఏదైనా అని ఒక ఫ్యాన్స్ వచ్చారంటే ఫ్యాన్స్కి చెప్తాడు మంచి జాగ్రత్త, ఇంటికి వెళ్ళండి అని. తన గుణం మంచిది బ్రో అందుకు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు కదా, రుతిక్ రోషన్తో వార్ 2లో రాబోతున్నారు. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తావు? ఎలా ఉండబోతుందంటే ఇంకా హృతిక్ రోషన్ అంటే ఇంకా మాస్ యాక్షన్ ఉంటుంది, ఇంకా ఎన్టీఆర్ అంటే కొద్దిగా ఎమోషన్తో కూడినట్టు ఉంటుంది. ఇంకా ఓకే, ఇద్దరు కలిసి మాస్ ప్లస్ యాక్షన్ కాకుండా ఎమోషన్ కూడా ఉంటుంది. బేసికల్లీ
ఎన్టీఆర్ని ఏ టైప్ ఆఫ్ ఆప్షన్ చూడాలనుకుంటున్నారు ఇన్న మూవీ ఆయన స్టోరీలో? అంటే చాలామంది కొంతమంది విలన్ అంటున్నారు, విలన్ క్యారెక్టర్ చూడాలనిపిస్తుంది అంటున్నారు. మీకైతే విలన్ క్యారెక్టర్ ఉంటే బాగుంటుందా, ఫ్రెండ్షిప్ క్యారెక్టర్ ఉంటుందా, గెస్ట్ రోల్ ఉంటే బాగుంటుందా? మీ స్టైల్లో ఏం చెప్తారు? దేవరా అట్లా ఆ సినిమా చూసినప్పటి నుంచి ఇక కొద్దిగా మాస్ ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. అంటే వాటూలో రితిక్ రోషన్తో మరి బేసికల్లీ మీరు ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఫ్రెండ్ రోల్ ఉండాలని అనుకుంటున్నారు రితిక్ రోషన్తో, లేకపోతే? ఫ్రెండ్ రోలే ఉండాలనుకుంటున్నా. ఓకే, కమింగ్ టు మరి ఎన్టీఆర్ గారు డ్రాగన్ అంటున్నారు కొంతమంది, ఎన్టీఆర్ 31, ప్రశాంత్ నీల్ డైరెక్టర్. మరి ప్రశాంత్ నీల్ అంటేనే బేసిక్గా అందరికి తెలిసిందే, కేజీఎఫ్ సెల్ఆర్ తీసినోడు, మస్సులో చూపించాడు హీరోలు అందరినీ, ప్రభాస్ని కానీ యశ్వంత్ కానీ. వాట్ అబౌట్ ఎన్టీఆర్? మరి వీళ్ళిద్దరు కాంబినేషన్లో మూవీ ఒకటి వచ్చేస్తుంది ఎన్టీఆర్ 31. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి, ఎలా ఉండబోదు? ఒపీనియన్ అంటే ఇంకా ఇద్దరు పెద్ద హీరోలే, ఇంకా హిట్ కొడుతుంది పక్క అయితే. సో ఎన్టీఆర్ గారు తీసిన మూవీస్లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ అనేది ఉంటుంది కదా, నాన్నకు ప్రేమతో. నాన్నకు ప్రేమ. ఎన్టీఆర్లో మీకు లైకింగ్ ఏంటి, ఏమి ఇష్టం? ఆయన వాళ్ళ ఫ్యాన్స్కి చూపించే కేరింగ్ కానీ, లేకపోతే వాళ్ళ నాన్నకి ఇచ్చే రెస్పెక్ట్ కానీ, ఇంకా దానికి ఎట్లా చేసినా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఎట్లున్నా కానీ వాళ్ళకి ఒక ఇదిగా ఉండడం కానీ, అట్లా మనసులోకి ఏం తీసుకోకుండా అట్లా. మన దేవరా మూవీ చూశారు కదా, ఎలా అనిపించింది? నెగిటివ్ ట్రోలింగ్ చేశారు కదా చాలా మంది, అంటే ఆ మూవీ ట్రోలింగ్ అంటే ఏం లేదు, సినిమా అయితే అసలు అట్లా ఎక్స్పెక్ట్ చేయాలి అట్లా ఉంటుందని, కానీ బాగుంది సినిమా. ఎన్టీఆర్లో ఒక మాటలో ఏం చెప్తాయి ఎన్టీఆర్ గురించి? ఒక్క మాట అంటే ఎన్టీఆర్ అంటే ఇంకా నచ్చని వ్యక్తి నచ్చడు అనే క్వాలిటీ ఆయనలో ఉండదు. ఎవరైనా ఆయన్ని లైక్ చేయాల్సింది, లైక్ చేయాల్సిందే. ఎన్ని ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు రాబోయే రోజుల్లో రికార్డ్స్ బ్రేక్ చేస్తాడంటారా ఎన్టీఆర్ గారు? పక్కా ఉంటుంది ఇంకా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.